న్యూ జిఎస్టీ వచ్చిన తర్వాత కారు కొనే వాళ్ళకి లాభమా నష్టమా అంటే లాభమే. ఎందుకంటే జిఎస్టీ రేట్లు తగ్గించారు కార్ల పైన. ఇప్పుడు పెట్రోల్ కార్ నుంచి చూద్దాం. మీరు పెట్రోల్ కార్ కొనాలనుకుంటే లెంత్ 4 మీటర్ ఉండి ఇంజిన్ 1200 cc ఉంటే దానికి 18% ట్యాక్స్ ఉందన్నమాట. అదే కన్నా పెట్రోల్ కారు 1200 cc పైన ఉంటే 40% ట్యాక్స్ ఉంటుంది. అదే లెంత్ కూడా 4 మీటర్ కన్నా ఎక్కువ ఉంటే 40% ట్యాక్స్ అనమాట. అదే డీజిల్ కార్కి వస్తే లెంత్ 4 మీటర్ ఉండాలి, ఇంజిన్ 1500 cc ఉంటే 18% ట్యాక్స్. అదే డీజిల్ కారు ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1500 cc 40% ట్యాక్స్. అంతేకాకుండా లెంత్ కూడా 4 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే 40% ట్యాక్స్ అనమాట. సో అదే సిఎన్జి కార్లకు వస్తే కూడా సేమ్ అప్లికేబుల్. పెట్రోల్ అయితే 1200 cc 4 మీటర్ లోపల ఉండాలి లెంత్, దానికి 18% ట్యాక్స్. అదే డీజిల్ కార్లో ఉన్న సిఎన్జీలకి అయితే కూడా సేమ్ అనమాట. 1500 cc లోపల ఉండి 4 మీటర్ లోపల ఉన్న సిఎన్జి కార్కి అయితే 18% ట్యాక్స్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ దాట్ 40% ట్యాక్స్. అదే హైబ్రిడ్ కార్లకు వస్తే హైబ్రిడ్లు కూడా సేమ్, నో చేంజ్ అనమాట. హైబ్రిడ్ కార్లకి ట్యాక్స్ తగ్గించి ఉండాల్సింది. ఎందుకంటే తక్కువ పెట్రోల్తో ఎక్కువ కిలోమీటర్లు నడుస్తుంది కదా, తక్కువ డీజిల్తో ఎక్కువ కిలోమీటర్లు వెళ్తుంది. సో పొల్యూషన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్కి మంచిది కదా. సో ఎందుకు ఇలా చేశారు మరి, తగ్గించకుండా అలాగే పెట్టారు ఏంటో మరి వాళ్ళ లాజిక్. సో సేమ్ పెట్రోల్ కార్లో 1200 cc లోపల ఉన్న పెట్రోల్ హైబ్రిడ్ కార్కి 18% ట్యాక్స్ ఉంది. సో అదే డీజిల్లో 1500 cc ఉన్న హైబ్రిడ్కి అయితే 18%. ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 1500 cc 40%. సో సేమ్. అదే ఎలక్ట్రిక్ కార్లకి ముందు 5% ట్యాక్స్ ఉండేది జిఎస్టీ, ఇప్పుడు కూడా సేమ్ ఉందన్నమాట. సో గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ఎలక్ట్రిక్ కార్స్, దట్ ఈస్ ఫైన్. ఈ కొత్త జిఎస్టీ 22nd ఈ మంత్ నుంచి అవైలబుల్ ఉందన్నమాట, అప్లికేబుల్. సో కొన్ని కంపెనీలు అయితే కొన్ని రోజుల ముందు నుంచే వాళ్ళు కస్టమర్స్కి పాస్ ఆన్ చేస్తాం ఇమీడియట్గా అని చెప్పారు. సో మీరు ఒకవేళ బుక్ చేసుకునేటువంటి చెక్ చేసుకోండి, లేదా 22nd నుంచి చేస్తే మీకు న్యూ జిఎస్టీ పైన కొత్త కార్లు దొరుకుతాయి అన్నమాట.